బ్రిటిష్ సామ్రాజ్యం. ఎక్కడుంది రూరల్ బ్రాండ్ మీ బ్రిటిష్ సామ్రాజ్యం? యాక్ట్ టాలెంట్ షోకి స్వాగతం. ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని పరిచయం చేసేదే మన యాక్ట్ టాలెంట్ షో. మరి ఈరోజు మిమిక్రీ మ్యాజిక్లతో తమ సత్తా చాటుతున్న తండ్రి తనయుల టాలెంట్ ఇప్పుడు చూద్దాం. నమస్కారం. మిమిక్రీ మ్యాజిక్లో తమ సత్తా చాటుతున్న తండ్రి తనయులు వీరే. మరి మిమిక్రీతో ప్రేక్షకులను అలరిస్తున్న మిమిక్రీ ఆర్టిస్ట్ తండ్రి అమానుల్లా ఖాన్, మ్యాజిక్తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తున్న తనయుడు మన మున్వర్ ఖాన్. మరి వీరి టాలెంట్ ఏందో ఇప్పుడు వారి మాటల్లోనే చేతలోనే చూద్దాం. ఖాన్ గారు, సార్, మీరు మంచిగా మిమిక్రీ కళాకారులు. మరి మీ మిమిక్రీ కళ గురించి తెలుసుకునే ముందు మీ గురించి కొన్ని వివరాలు మా ప్రేక్షకులు తెలియజేస్తారా? నేను బీకామ్ డిగ్రీ పూర్తయిన తర్వాత 2002లో మొట్టమొదటిసారి బుచ్చిరెడ్డిపాలెంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం 2002 మార్చి 29వ తేదీ జరిగింది. ఆ రోజు బషీర్ అహ్మద్ గారు మిమిక్రీ పోటీలు నిర్వహించారు. దాంట్లో నేను కూడా పాల్గొన్నాను. నేను పాల్గొన్నప్పుడు నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. అప్పటి నుంచి ఈ మిమిక్రీ మీద నాకు ఒక ఇంట్రెస్ట్ అనేది ఏర్పడింది. ఆ తర్వాత నేను జెమినీ టీవీ వాళ్ళు నిర్వహించిన వన్స్ మోర్ ప్లీజ్ కార్యక్రమానికి వెళ్ళి రావడం జరిగింది. అక్కడి నుంచి శాంతి కల్చరల్స్ అని ఒక సంస్థను నేను ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి నేను ప్రోగ్రామ్స్ ఇవ్వడం మొదలుపెట్టాను. ఓకే, మరి మీరు ఫస్ట్ అసలు మిమిక్రీని ఎందుకు అభ్యసించాలనుకున్నారు? దాని మీద ఎలా ఇంట్రెస్ట్ కలిగింది? నేను ఫస్ట్ నుంచి కూడా మన సుధాకర్ గారు, బాలరాజు గారు, బీరంగొండ శ్రీనివాసులు, వీళ్ళందరూ సీనియర్ మిమిక్రీ ఆర్టిస్టుల మిమిక్రీ చూస్తూ ఉండేవాడిని. అది నేను ఆశ్చర్యంగా చూసేవాడిని అనమాట, ఎలా వాయిస్ మారుతుంది వీళ్ళకని. అప్పటి నుంచి కూడా నేను అది చూసుకుంటూ నేను కూడా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను. సరే, నా టాలెంట్ పరిశీలించుకుందామని ఆ రోజు బుచ్చిరెడ్డిపాళెంలో నేను మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవంలో మన బషీర్ అహ్మద్ గారు ఏర్పాటు చేసినటువంటి ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి మీరు డైరెక్ట్గా ఒకేసారి పోటీలకు వెళ్ళారు, మిమిక్రీ పోటీలకి. సార్, మరి దానికి ముందు ఎవరితోనైనా ఫ్రెండ్స్తో కానీ నేను ఇలా ఈ వాయిస్ చేస్తున్నాను, ఈ వాయిస్ ఎలా ఉంది, వాళ్ళు అడిగి వాళ్ళ యొక్క జడ్జిమెంట్ తీసుకోవడం జరిగింది? నేను చాలా మందితో డిస్కస్ చేయడం జరిగింది. రావు గోపాలరావు గారి వాయిస్, కృష్ణ గారి వాయిస్, రామారావు గారి వాయిస్, ఇలా చెప్పుకుంటూ పోవడం జరిగింది. వాళ్ళందరూ ప్రోత్సహించారు. కాకల సుబ్రహ్మణ్యం గారు, మురళీ ఆర్ట్స్ మురళీ మోహన్ రావు గారు, ఇంకా అనేక మంది స్నేహితులందరూ నన్ను బాగా ప్రోత్సహించారు. మరి వాళ్ళ ప్రోత్సాహంతోనే నేను ముందుకు పోగలిగాను. ఆ రోజు ధైర్యంగా నేను అక్కడ ప్రోగ్రాం చేయడం. రవికుమార్ గారు ఆయన జడ్జి చేశారు ఆ రోజు. సత్యహరిశ్చంద్ర వేస్త రవికుమార్ గారు, బండారు రవికుమార్ గారు ఆయన జడ్జిమెంట్ చేస్తే నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఆ తర్వాత వెంటనే మళ్ళా రాఘవ్ విహార్లో ఈ కార్యక్రమం జరిగింది, మిమిక్రీ కార్యక్రమం. అంటే వాళ్ళు టాలెంట్ షో చేసేవాళ్ళు, వన్స్ మోర్ ప్లీజ్, దానికి వెళ్ళి రావడం జరిగింది. ఆ తర్వాత మిమిక్రీ ఆర్టిస్ట్గా నాకు కొంత ఫామ్ అనేది రావడం జరిగింది నెల్లూరులో. ఓకే, మీరు ఇప్పుడు ఒక గురువు దగ్గర అంటూ నేర్చుకుంది ఏమీ లేదంటారా? లేదు సార్, మిమిక్రీ అనేది మనకు స్వతహాగా అది కడుపులోంచి రావాలే తప్ప అది మిమిక్రీ అనేది నేర్పించడం కష్టం. యాక్టింగ్ నేర్పించవచ్చు కానీ మిమిక్రీ నేర్పించడం కష్టం. అంటే మీరు మిమిక్రీ ఆర్టిస్టులు చూస్తూ వాళ్ళు ఎలా చేస్తున్నారు అని జస్ట్ ఒక ఏకలవ శిష్యులాగా, అవును సార్, మీరు ఆ మిమిక్రీ కళను అభ్యసించారు. అవును, అభ్యసించి ప్రాక్టీస్ చేయడం, పోటీలకు వెళ్ళడం చేశారు. మరి ఇప్పుడు మిమిక్రీలో ఎవరెవరి వాయిస్లు మీరు ఇమిటేట్ చేయగలరు? నేను అల్లూరి సీతారామరాజు వాయిస్ ఎక్కువగా ఇమిటేట్ చేస్తుంటాను. అంటే కృష్ణ గారు, జగ్గయ్య గారు క్లైమాక్స్ సీను, అదే నాకు కొంచెం మంచి పేరు కూడా తెచ్చిపెడుతుంది అనేక చోట్ల. ఓకే, మరి ఓ మంచి వాయిస్, మీకు బాగా ఇష్టమైన వాయిస్, జనాలు మెచ్చే వాయిస్, ఒక వాయిస్ ఇమిటేట్ చేస్తారా? చెప్తాను సార్. అల్లూరి సీతారామరాజు.
జగ్గయ్య గారు కృష్ణ గారు నటించారు క్లైమాక్స్ సన్నివేశం. వాళ్ళిద్దరు ఏ విధంగా డైలాగ్ చెప్పారు. గుడ్ డే మిస్టర్ రామరాజు, కమాన్ టేక్ యువర్ సీట్. నేను నీతో కులాసాగా కూర్చోడానికి రాలేదు. రామరాజు, నీవు నాతో ఎలా శత్రుత్వము చేయుచుంటి, నేను నీ స్నేహమునే కోరుచుంటిని. నా దేశ ప్రజలందరినీ నాశనం చేసి నాతో స్నేహం చేస్తావా రుదర్ఫర్డ్? ఆత్మవంచన రుదర్ఫర్డ్, ఆత్మవంచన. నన్ను ఆశ పెట్టే వ్యర్థ ప్రయత్నం మాని సంతోషాలతో చెప్పు. వెల్, అడవిలో కట్టెలు కొట్టుకొనవచ్చు, కానీ సుంకము చెల్లించవలేను. పంచాయతీ పాలన ప్రవేశపెట్టుకొనవచ్చును, కానీ ప్రతి విషయమునకు సర్కారు వారి అనుమతి పొందవలెను. మన్య ప్రజలు కలకాలము బానిసలుగా బతకవలెను. మన్యము నీ ఏలయ్య అడవి మంద కోసము కోల చేయదు. అడు చూడుము, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యపు చక్రవర్తి, అతనికి ఒక్కసారి మొక్కుము, గొప్పగా బతుకుము. బ్రిటిష్ సామ్రాజ్యం ఎక్కడుంది రుదర్ఫర్డ్? నీ బ్రిటిష్ సామ్రాజ్యం వర్తకపు మూటలు నెత్తిన పెట్టుకుని మా ఢిల్లీ పాఠశాల ముందు వంగి వంగి సలాములు చేసినప్పుడు ఎక్కడుంది? తలదాచుకోవడానికి ఇంత చోటు చాలని మా చంద్రగిరి రాజు ముందు జోలు పట్టినప్పుడు ఎక్కడుంది? ఎక్కడుంది రుదర్ఫర్డ్ నీ బ్రిటిష్ సామ్రాజ్యం? రామరాజు, ఆశకు లొంగవు, అధికారమునకు భయపడవు, మొండితనముతో అమూల్యమగు నీ ప్రాణములు తీయ వరకు మమ్ములను ఎలా బలవంతము చేయుదువు. ఆవేశము విడచి కొంచెము ఆలోచింపుము. ఆవేశం ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ పగలు రేయి కష్టపడుతున్న పట్టెడన్నానికి నోచుకొని నా తమ్ముళ్ళు, ఒంటికి కట్టిన బట్టలు శరీరాన్ని పూర్తిగా కప్పలేకపోతే సిగ్గుపడుతూ తిరిగే నా చెల్లెళ్ళు, వీళ్ళందరినీ చూసి ఆవేశపడక ఆవేదన చెందక నీతో మంతనాలు చేయనా? నీ దుష్టరాజ్యం నా దేశాన్ని నాశనం చేసింది రుదర్ఫర్డ్. ఆ నాశనాన్ని కళ్ళారా చూసిన ఈ గుండె కరుడు కట్టింది, మీ పాలనపై పగబట్టింది. ఈ దేశంలో మీ రాజ్యాధికారం అంతమయ్యేంత వరకు, ఆఖరి తెల్ల ప్రాణి ఈ గడ్డ వదిలి పారిపోయేంత వరకు ఈ నిప్పుడేరులే, ఈ రక్తవర్షాలే, ఈ జీవన్మరణ పోరాటమే. ఆ విధంగా వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా చక్కగా చేశారు. మరి కృష్ణ గారిని జగ్గయ్య గారిని ఒకే ఫ్రేమ్లో చూపించారు, చాలా బాగుంది. మరి మీరు ఈ మిమిక్రీని ఈ ఎన్ని దగ్గర అంటే ఎన్ని షోస్ ఎక్కడెక్కడ చేస్తున్నారు మీరు? దాదాపు 2000 పైచీలకే చేస్తుంటాను సార్ నేను. మా అబ్బాయి కూడా నాతో పాటు సహకరిస్తూ ఉంటాడు. మేమిద్దరం కలిసి మిమిక్రీ, హాస్యవల్లరి, మ్యాజిక్ షో, ఇమిటేషన్ డ్యాన్స్ అనే ఒక 4 ఐటమ్స్తో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. మరి మీరు అంటే ఈ వృత్తి మీకు అంటే ఈ ప్రవృత్తికి ఇబ్బంది కలిగించే పరిస్థితులు లేవా? లేదండి, ఎందుకంటే నాకు ఈవినింగ్ 5:30కి డ్యూటీ అయిపోతుంది. ఆ తర్వాత సహజంగా ఈ ప్రోగ్రామ్స్ అనేవి ఈ నైటే ఉంటాయి కాబట్టి నైట్ టైమే వెళ్తుంటాము. లేదు ఏదన్నా లాంగ్లో వేరే ఊళ్ళకి పోవాల్సి వచ్చినప్పుడు లీవ్ పెట్టి వెళ్తుంటామండి. ఓకే, మరి ఈ మిమిక్రీ గురించి మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఎంకరేజ్ చేస్తుంటారు మిమ్మల్ని? మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా భార్య, మా పెద్ద అబ్బాయి అండి, ఇద్దరు కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. ఇటీవల మా అబ్బాయికి మ్యారేజ్ అయిన తర్వాత మా కోడలు కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తుంది. ఇంకొక ఆడియన్ పెరిగారు మీకు. అవును సార్. ఓకే, మరి మీకు ఇది సంపాదన పరంగా ఎలా ఉందంటారు? సంపాదన పరంగా పర్వాలేదండి, ఏదో ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితుల్లో మాకు ఫ్యాక్టరీలో శాలరీస్ లేవు, ఇబ్బందులుగానే ఉంది. ఇది మాకు ఎంతో కొంత వేడి నీళ్ళకి చన్నీళ్ళు లాగా మాకు ఉపయోగపడుతుందండి. ఓకే, మరి ఇప్పటివరకు మీరు ఏంటంటే ఒక మంచి ఆర్ట్ ఫామ్ చూపించారు అంటే మిమిక్రీలో. అవును. మరి దీనికి డిఫరెంట్గా ఇంకేదైనా ఆర్ట్ ఫామ్ మీరు ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంది సార్. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఆయన వాయిస్ ఇలా ఉంటుంది, ఈయన వాయిస్ అలా ఉంటుంది అన్నట్టుగా కాకుండా ఒక చిన్న కాన్సెప్ట్ లాగా, ఒక కథ లాగా ఒక చిన్న ఐటెం తీసుకుంటే ఏ విధంగా ఉంటుందంటే దీంట్లో రావు గోపాలరావు గారు, ఎన్టీఆర్ గారు, అక్కినే నాగేశ్వరరావు గారు, మరి బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, కృష్ణ గారు, వీళ్ళందరి మీద ఇది ఒకటి నేను కొంచెం నేనుగా ఓన్గా అల్లుకోవడం జరిగింది. దీంట్లో ఏంటంటే బ్రహ్మానందం గారు నెల్లూరు చెరువు, మా వీళ్ళందరూ నెల్లూరు చెరువుకి వచ్చారు సార్. బ్రహ్మానందం గారు నీళ్లలో పడిపోయాడు.
బ్రహ్మానందం గారు నీళ్ళలో పడిపోగానే ఆ ట్రూప్కి హెడ్ రావుగోపాలరావు గారు, ఆయనకి భయం పట్టుకునింది. మరి నాయన వీడి నీళ్ళలో పడిపోయాడు, గబక్కని వీడు చచ్చిపోతే పోలీసు వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోలేక చావాలని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడంటే అక్కడ మరి ఆడుండే ఆర్టిస్టుల్ని అటు వచ్చే రాజకీయ నాయకుల్ని అడుగుతున్నాడు, అయ్యా బ్రహ్మానందాన్ని కాపాడండి అని. వారిని సిగదరగా బ్రహ్మానందమా, అనవసరంగా నీళ్ళలో పడిపోయావు కదరా స్వామి, నాకు చూస్తే ఈత రాకపోయా, నీకేదన్నా జరిగిందనుకో పోలీసు వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోలేక చావాల. ఉండమన్న చోట ఉండవు కదా బ్రహ్మానందం, ఎగురుకుంటూ పోయి నీళ్ళలో పడిపోయావు. అబ్బా ఎవరు కాపాడతారయ్యా ఈ బ్రహ్మానందాన్ని? అరుగో మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు ఉన్నారు, ఆయన్ని అడుగుతాను. రామారావు గారు నమస్కారం సార్, మన బ్రహ్మానందం నీళ్ళలో పడిపోయాడు, కాపాడండి సార్. ఏం రావు గోపాలరావు గారు, ఏమనుకుంటున్నారు మీరు? ఏ రోజైనా మేము నీళ్ళల్లో దూకామా? మా డూపులే కదా దూకుతారు, వాళ్ళని పిలిపించి దూకించుకోండి. అయ్యా వాళ్ళు వచ్చే లోపల వీడి వచ్చి ఉంటాడు నాయన, నువ్వు పక్కకు తిరుగు. అయ్యా నాగేశ్వరరావు గారు, నువ్వన్నా కాపాడవా మన బ్రహ్మానందాన్ని. ఏ రావు గోపాల్, ఏమనుకుంటున్నావు? ఏ శ్రేయ కానీ, త్రిష కానీ, చార్మి కానీ వీళ్ళెవరైనా నీళ్ళల్లో దూకితే కాపాడుతారు, కానీ ఈ బ్రహ్మానందం కోసం నన్ను దూకమంటావా? నో, నెవర్. అడుగు మన గౌరవనీయులు, మన మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వస్తున్నారు, ఆయన అడుగుతాను. అయ్యా రాజశేఖర రెడ్డి గారు నమస్కారం సార్. అమ్మకు అన్నం పెట్టని వాడు చిన్నమ్మకు గాజులు చేయిస్తాడట. ఇది నమ్మదగ్గ విషయమేనా రావు గోపాలరావు? ప్రస్తుతానికి అసెంబ్లీకి వెళ్తున్నా, మళ్ళీ కలుస్తా. అబ్బా ఈయన నేను చెప్పేది వినిపించుకోకుండా ఏదేదో చెప్పి వెళ్తున్నాడు. అరుగో మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, ఆయన్ని అడుగుతాను. అయా చంద్రబాబు నాయుడు గారు నమస్కారం సార్. అదే మాదిరిగా మీరు చూస్తే ఈరోజు ఒకటే విషయం తెలుస్తుంది, కొత్తగా మన రాష్ట్రం ఏర్పడింది, అనేక కష్టాలున్నాయి, అనేక నష్టాలున్నాయి. మరి వీటన్నిటిని మనం అధిగమించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటున్నాను, సెలవు తీసుకుంటున్నాను. అయా కృష్ణ గారు, సూపర్ స్టార్ గారు నమస్కారం సార్. నమస్కారం. ఏమిటి చెప్పండి రావు గోపాలరావు గారు? మన బ్రహ్మానందం గారు నీళ్ళల్లో పడ్డాడు, కాపాడండి సార్ అనగానే కృష్ణ గారు నీళ్ళలోకి దూకి బ్రహ్మానందాన్ని బయటికి తేవడం జరిగింది.